వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అమలాపురంలో జనసేన వీర మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా, హింసను రెచ్చగొట్టేలా అసెంబ్లీ ప్రారంభం రోజున దువ్వాడ మాట్లాడారని జనసేన వీర మహిళ అమలాపురం 7వ వార్డు కౌన్సిలర్ హారిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 కోట్లకు అమ్ముడుపోయారని నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా జన సైనికులను దూషించారని తెలిపారు. ఎమ్మెల్సీ దువ్వాడపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. అసెంబ్లీ మీటింగ్ ప్రారంభం రోజున జరిగిన సంభాషణలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ మీడియా ద్వారా ప్రెస్ మీట్ ద్వారా ఆయన జన సైనికులందరినీ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. దానిపై మేము డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ గారు మాకు తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోటు తుడుచుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆ ఎమ్మెల్సీ హోదాలో ఉండి కూడా దువ్వాడ శ్రీనివాస్ జనసేన విషయంలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో నిష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జనసేన సైనికులతో పాటు వీర మహిళలకు పెద్ద ఎత్తున నిరసనలు దిగుతున్నారు. అందులో భాగంగా అమలాపురంలో ఈ రోజు జనసేన వీర మహిళ అదేవిధంగా 7వ వార్డు కౌన్సిలర్ అయిన హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా కులాల మధ్య చిచ్చు పెడుతూ హింసను రెచ్చగొట్టే విధంగా దువ్వాడ శ్రీనివాస్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 50 కోట్లకు అమ్ముడుపోయారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హారికతో పాటు మరికొంతమంది జనసేన కార్యకర్తలు నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన సైనికులను దూషించడంతో పాటు కులం మధ్య చిచ్చు పెట్టేలాగా ఒక ఉద్దేశపూర్వకంగా వైసీపీ తరఫున జనసేన అదేవిధంగా కూటమి పార్టీ నేతలు తీవ్రస్థాయిలో దుబ్బెత్తుపోస్తున్నారని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా అమలాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో కూడా ఈ రోజు పోలీసులకి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపించారు. తక్షణం దువ్వాడ శ్రీనివాస్ నోటికి అడ్డుకట్ట వేయడంతో పాటు అతనికి పోసాన తరహాలోనే నోరు పారేసుకున్న నేపథ్యంలో అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.